హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి బుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నా వరకు చేర్చండి. మార్నింగ్ అయితే తొందరగా లేచి బాబు కోసం అయితే దోశ వేసాను. వాడికైతే టిఫిన్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేశాను. ఇక నా కోసం అయితే పెసరట్టు చేసుకోవాలనేసి అనిపించింది. నైట్ పెసర్లు అయితే నానబెట్టాను. ఇక అవైతే మిక్సీ పట్టుకుంటున్నాను. చిన్నోడికి కాస్త స్కూల్ అయితే అలవాటు అయిపోయింది, అన్నీ మంచి జరిగాయి అనేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే మా ఇంటి దేవుడైన నరసింహస్వామి టెంపుల్ అంటే యాదాద్రికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక పిల్లలందరికీ హాలిడేస్ కదా, ఇక అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అనేసి మా ఆడపడుచు వాళ్ళకి అలాగే మా అత్తయ్య వాళ్ళని కూడా చెప్పాను. వాళ్ళు రేపు వస్తున్నారు. ఇక ఆలోగా నేను కాస్త ఇల్లు క్లీన్ చేసుకొని అన్నీ ఉతికేసుకొని అన్నీ నీట్గా చేసుకుందాం అనేసి ఈరోజు ప్లాన్ చేసుకున్నాను. నిజానికి ఈ ట్రిప్ నా కోసమే అనమాట. మా నాన్న ప్లాన్ చేశాడు. ఎందుకు అంటే ఒక స్పెషల్ అనమాట. మే 2 నా బర్త్డే అనమాట. ఇక ఫ్యామిలీతో జరుపుకోవాలనేసి అనిపించింది. అందులోనూ సమ్మర్ కదా, పిల్లలందరికీ సెలవు ఉంటుంది. ఇక అందరు వస్తారు, మా కోడళ్ళు కానీ మా ఆడపడుచు కానీ అందరూ వస్తారు రమ్మంటే. ఇక అందరం ఇంటి దగ్గర ఎందుకు, అలాగే గుడికి వెళ్దాము అనేసి నేను అన్నాను. దానికి మా నాన్న ఓకే చెప్పారు, అలాగే మా వారు కూడా ఓకే చెప్పారు. ఇక అందుకోసమని ఫ్యామిలీ అంతా ఒక టూర్ లాగా ఉంటుంది, అందరు కలిసినట్టు ఉంటుంది అనేసి ఫైనల్ చేసాము. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, అన్నయ్యలు, వదినలు అని ఎప్పుడు వాళ్ళతో సరదాగా ఉండేదాన్ని. సడన్గా పెళ్ళి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది అసలు. 4 గదులు, 2 పిల్లలు, మా వారు అంతే. ఇక అప్పుడప్పుడు మా నాన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడే కాస్త హ్యాపీగా ఉండేదాన్ని, కానీ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నా. ఇక ఈ విషయం పెట్టుకొని రోజు మా వారితో గొడవలు. నాకైతే తీసుకొచ్చినావు, ఇక్కడ పడేసినావు, నా చదువు ఆపేసినావు, ఇక పిల్లల్ని పెట్టుకొని ఇంట్లోనే కూర్చున్నా, బోరింగ్గా ఉంది, నన్ను జైల్లో వేసినావు అనేసి రోజు గొడవలు. నాకైతే పాపం తనేం చేస్తారులే, జాబ్ కోసం అయితే ఇక్కడ వచ్చారు, తనని పెళ్లి చేసుకొని నేను వచ్చాను. కానీ ఊర్లో ఉన్నంత మంచిగా సిటీలలో అనిపించేది అసలు. నిజంగా చాలామంది విలేజ్లో ఉండే వాళ్ళు సిటీ లైఫ్ని ఇష్టపడతారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అట్మాస్ఫియర్కి, అక్కడ గ్రీనరీకి ఇష్టపడతారు. నాకైతే నిజంగా జైల్లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే కనీసం మనుషులను చూద్దామని బయటకు వచ్చినా కూడా ఎవరు కనిపించరు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు సిటీలలో డోర్లు పెట్టుకొని ఇంట్లోనే ఉంటారు. ఇది సమ్మర్ కాబట్టి అసలుకే డోర్లు ఓపెన్ చేయరు. అసలు సాయంత్రం నైట్ టైంలో అలా బాల్కనీలో కూర్చుంటే ఎవరో ఒకరు కనిపిస్తారు బయట, అంతే. ఇక విలేజ్లో అలా ఉండదు కదా. నేను చక్క బయట బయట మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మాట్లాడుకుంటూ ఉంటారు. పొద్దున్న లేవంగానే పాలకెళ్ళే వాళ్ళు, ఇంకా పశువులను తీసుకెళ్లే వాళ్ళు. ఎంత మంచిగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరు కదా, సడన్గా ఇక్కడికి వచ్చేసరికి మా అత్త వాళ్ళది ఇంకా బాగుంటుంది, కానీ ఈయన ఇక్కడ సెటిల్ అయ్యాడు, ఇక తప్పదు. ఇక ఇంతలో పెద్ద బాబుకి అయితే పాలు తాగించేసి వానికి కాస్త తినిపించి వ్యాన్కి అయితే పంపించేశాను. ఇక తను స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక చిన్న బాబు కాస్త పడుకున్నాడు, ఇంకా లేవలేదు అని. ఈ గ్యాప్లో నాకు టైం దొరికింది, తినేద్దాం అనేసి పెసరట్టు అయితే చేసేసుకున్నాను. నేను తినడానికి ప్లేట్లో పెట్టుకున్నాను, అమ్మ అని వాడు లేచాడు. ఇక మా చిన్నోడు నేను కలిసి టిఫిన్ చేసేసాము. వాడికి పాలు కూడా తాగించాను. ఇక పడుకుంటాడేమో కాస్త అనుకున్నాను, కానీ అస్సలు పడుకోవట్లేదు. అప్పటి వరకు 2-3 అవర్స్ వెయిట్ చేశాను, పడుకోలేదు. ఇక పడుకోలేదు కదా, ఆడుకుంటాడేమో అనేసి వదిలేసి కొన్ని బొమ్మలు అయితే ఇచ్చాను. ఇక వాడు ఆడుకుంటున్నాడు అనేసి నేను ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశాను. మా అత్తయ్య అన్నారు, అంటే ఏడికి వెళ్ళినా కాస్త ఇల్లు నీట్గా చేసుకొని వెళ్తామమ్మా, అంటే గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఇలా ఇల్లు దులుపుకొని నీట్గా అన్నీ కడిగేసి ఇంకా బెడ్షీట్స్ అలాంటివి, అంటే ఇల్లు అంతా నీట్గా చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి అని చెప్పేసరికి ఇక నేనైతే అన్నీ క్లీన్ చేసి అన్నీ కడిగేద్దాము అని అయితే చేస్తున్నాను పనులన్నీ. ఇక నాకైతే జర కొత్తనే, కానీ అలవాటు చేసుకోవాలి ఇక. ఎందుకంటే హిందూ సాంప్రదాయం కాస్త డిఫరెంట్గా ఉంటుంది మాతో పోలిస్తే. ఎందుకంటే మేము జస్ట్ రెడీ అవ్వడం, చర్చికి వెళ్ళడం అంతే ఉంటుంది. కానీ మా అత్తయ్య వాళ్ళు ఇలా దేవుని కొలుస్తారు కాబట్టి కాస్త పద్ధతులు ఎక్కువ ఉంటాయి. ఇక అవి నేను నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది.
ఇక ఈ రోజు నేను ఎల్లప్పటికీ నీట్గానే ఉంచుతాను కాబట్టి అంత డస్ట్ ఏం లేకుండే, జస్ట్ పైన మాత్రమే దులిపాను. ఎక్కువ డస్ట్ ఏం లేదు, ఎందుకంటే రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను. దుమ్ము అనిపించిందంటే క్లీన్ చేస్తూనే ఉంటాను కదా. ఏదైనా ఎమర్జెన్సీగా పనికొస్తుంది కదా, ఇలా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే ఇలా స్పెషల్గా మనం ఒకరోజు అంత నీట్గా చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే రోజు పని రోజు చేసుకుంటే మళ్ళీ ఒకరోజు స్పెషల్గా ఎక్కువ డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మా పక్కన ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక దుమ్ము మాత్రం మామూలుగా రావట్లేదు. కిచెన్ కాస్త దగ్గరగా ఉందన్నమాట కన్స్ట్రక్షన్కి. ఇక కిచెన్లో అయితే మొత్తం సిమెంట్ లాంటివి, మట్టి లాంటివి చాలా పడుతున్నాయి. అందుకే రోజు తులుపుతూనే ఉన్నా. నేనైతే చాలా విసుగొస్తుంది అబ్బా అసలు నాకు. నా చిన్నప్పుడు బర్త్డే ఇంకొక వారం ఉంది, నెక్స్ట్ మంత్ అని ఎంత మురిసిపోయేదాన్ని. ఇప్పుడు రేపు బర్త్డే ఉంది అన్నాక కూడా ఎలాంటి హ్యాపీనెస్ లేదు. ఏంటో పెళ్ళయి పిల్లలైన తర్వాత మనకున్న హ్యాపీనెస్లు అన్నీ మర్చిపోతాం కదా. వాళ్ళకి అన్నీ పంచిపెట్టి వాళ్ళ సంతోషంలో మన సంతోషం వెతుక్కుంటాము. ఇప్పుడు కూడా నాకు అలాగే ఉంది. మా పెద్దోడి బర్త్డే, చిన్నోడి బర్త్డే June 7కి అలాగే 30కి ఉందన్నమాట, ఒకటే మంత్లో. చిన్నోడిదేమో 7కి, పెద్దోడిదేమో 30కి. కానీ వాళ్ళ బర్త్డే గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను, ఎలా చేయాలి, ఇంకా ఏ గిఫ్ట్ ఇవ్వాలి అనేసి. కానీ నా బర్త్డే రోజు కనీసం నేను ఒక డ్రెస్ కూడా తీసుకోలేదు. ఇంకా చూడాలి, రేపు ఇప్పిస్తా అన్నారు మా వారు. చూద్దాం మరి ఏమవుతుందో, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాను. నాకైతే మా వాళ్ళందరూ వస్తున్నారు కదా, అదే పెద్ద గిఫ్ట్ అనమాట. ఈలోగా నా పనులన్నీ ఫినిష్ అయ్యేసరికి 3 అయ్యిందనమాట. ఈలోగా మా పెద్ద బాబు కూడా వచ్చాడు. ఇక ఇద్దరికైతే కాస్త స్నాక్స్ ఇచ్చేసాను, వాళ్ళు తినేసి పడుకున్నారు. ఇక నేను కూడా ఫ్రెష్ అయ్యాను. ఇక మొత్తానికైతే ఇల్లు ఇలా సెట్ చేశాను. అమ్మయ్య, పనులైతే తొందరగానే అయిపోయాయి. నేను లేట్ అవుతుందేమో అనేసి అనుకున్నాను, కానీ తొందరగానే అయిపోయాయి. పిల్లలు కూడా కాస్త నాకు ఫేవర్గానే ఉన్నారు, అల్లరి చేయకుండా. ఇక వాళ్ళు పడుకునే టైంలో పనులు చేసుకున్నాను, ఇంకా మిగతా టైంలో అయితే వాళ్ళతో ఉన్నాను. నా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇక రేపు వ్లాగ్లో మేము టూర్కి వెళ్ళేది, అలాగే అక్కడ విషయాలు, నా బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే నా ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేస్తాను. తప్పకుండా నెక్స్ట్ వచ్చే వీడియోలో తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి అబ్బా. ఈరోజైతే నా డే ఇలా గడిచిందండి, నా క్లీనింగ్ డే అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక ఈరోజైతే పనులన్నీ ఫినిష్ చేశాను. ఒక బట్టలు మాత్రమే ఉంటే వాషింగ్ మిషన్లో వేసాను, ఎందుకంటే ఇంచు కూడా నాకు ఓపిక లేదు. అన్ని కాళ్ళు చేతులు బాగా గుంజాయి, అందుకని వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన. ఇక అన్ని పనులు అయిపోయినట్టే, ఇక రేపు రెడీ అయ్యి వెళ్ళడమే ఉంటుంది. సో ఇదండి నా వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.